పాత చింతపండు కూడా పండగ నాటికి ఉపయోగపడుతుంది అంటారు మన పెద్దవాళ్ళు. అది ఊరికే పోదు. అంటే మనం తినడానికి ఉపయోగపడకపోయినా అది పండగ రోజు ఆ సామాన్లు కడగడానికి, రాగి ఇత్తడి మన ఇంట్లో ఏవైతే ఉంటాయో అలాంటి సామాన్లు కడగడానికి ఉపయోగపడుతుందని దాని ఉదాహరణ. ఈ వీడియోలో చూస్తే వీళ్ళు ఎందుకు పనికిరావనుకునే మన పాత బట్టల్ని కూడా రీసైక్లింగ్ చేసి వాటి నుంచి నూలును తయారు చేస్తున్నారు. చూడండి, ఆ పాత బట్టలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటిని రకరకాల మిషనరీస్ని యూజ్ చేసి వాటి నుంచి నూలుని ఎంత ఈజీగా తయారు చేస్తారు. ఇప్పుడు ప్లాస్టిక్ రీసైక్లింగ్ చూసాము, టైర్స్ రీసైక్లింగ్ చూసాము. చూడండి, ఇప్పుడు పాత బట్టలను కూడా రీసైక్లింగ్ యూజ్ చేసి వాటి నుంచి నూలుని ఎంత ఈజీగా ఇండస్ట్రీ తయారు చేస్తున్నారు. ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకు తక్కువ ఖర్చు ఉండాలి, ఎక్కువ లాభం ఉండాలంటే ఇట్లాంటి ఆలోచనలు యువతకు రావాలి. ఎప్పుడు ఉద్యోగాలు కాకుండా బిజినెస్ గురించి కూడా ఆలోచించాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.